ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ దోశలోకి మాత్రమే ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్పైసీ పల్లీ చట్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఇది ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలు ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోని శనగపప్పును కూడా వేసుకొని శనగపప్పు పల్లీలు 2 చక్కగా వేపుకోవాలండి. ఇలా వేగుతున్నాయి అనగానే దీనిలోకి మీకు రుచి అనుగుణంగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. కానీ మామూలు చట్నీకి అయితే మనం రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా, దీనిలోకి అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 6 పచ్చిమిరపకాయల్ని సగానికి తుంచి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు శుభ్రం చేసినటువంటి అల్లాన్ని కూడా వేసుకుని అన్నిటినీ చక్కగా వేపుకోవాలండి. ఇక్కడ పచ్చిమిరపకాయలన్నవి కొంచెం తెల్లగా వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వచ్చే అంతవరకు వేపుకొని పొయ్యిన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోని ఫైన్గా చాప్ చేసి వెనకాల బ్రౌన్ పాట్ తీసేసినటువంటి ఒక 1/2 కప్పు కొబ్బరిని తీసుకుంటున్నానండి. దీన్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి ఈ చట్నీ నలగడానికి సరిపడా వాటర్ని వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా రెడీ అయినటువంటి చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం చట్నీ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లో కొంచెం వాటర్ అన్నది వేసుకొని ఆ వాటర్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలండి. ఈ చట్నీలోకి తాలింపు పెట్టుకుందామండి. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలను వేసుకొని తాలింపుని చక్కగా వేపుకోవాలండి. ఇలా వేగినటువంటి తాలింపును మనం రెడీ చేసుకున్నటువంటి స్పైసీ పల్లీ చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకోవటమే అనమాట. ఇలా రెడీ అయినటువంటి చట్నీని ఎక్కువగా ఆంధ్రాలోని దోశల్లోకి చేస్తూ ఉంటారండి బండ్ల మీద. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.